హాయ్ హలో నమస్తే, నేను మీకు వెళ్ళాను అందరూ ఎలా ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మనం కరెక్ట్గా బెన్ సర్కిల్ దగ్గర ఉన్నాం, అంటే రిలయన్స్ ట్రెండ్స్ పక్కన. సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి రంజాన్ సీజన్ నడుస్తుంది కదా, మనకి రంజాన్ సీజన్ అంటే గుర్తొచ్చేది ఏంటి, హలీం. సో మన విజయవాడలో హలీం తినాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను పంజా సెంటర్ ఎలా ఉంటుంది అసలు బాగా ఫేమస్ అసలు హలీంకి. సో ఒక స్ట్రీట్ ఫుడ్స్ అసలు ఫుల్ రష్గా ఉంటుంది. ఆ వీడియో చూసా, ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్స్లో ఇస్తా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రంజాన్ సీజన్లో మనకి విజయవాడలో హలీం బెస్ట్ ఎక్కడ దొరికిద్ది అని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తుండగా నాకు ఇక్కడ ఇంకో ప్లేస్ దొరికింది, చెప్పే కదా ఆల్రెడీ, బెన్ సర్కిల్ దగ్గర రిలయన్స్ ట్రెండ్స్ పక్కన. సో పేరు వచ్చి లైక్ షాస్ హలీం. సో ఇక్కడ మనకి కూర్చోడానికి యాంబియన్స్ కానీ అండ్ ఆల్సో ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో వచ్చి చిల్ చేయడానికి చాలా బాగుంది. సో మనం లోపలికి వెళ్ళిపోయి అండ్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ఆల్సో మనకి టేస్ట్ ఎలా ఉంది అండ్ ఆల్సో కస్టమర్స్ యొక్క రివ్యూస్ కూడా తీసుకుందాం. సో ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది కింద, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేద్దామా. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి బెన్ సర్కిల్ అండ్ మీకు కనిపిస్తుంది కదా ట్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్. సో మనకి పక్కనే ఇటు వెళ్తే మనకి గిస్మత్ వస్తుంది. అండ్ ఇక్కడ పక్కన చూసా షాస్ హలీం అండ్ బిర్యానీస్, ప్యూర్ మటన్ విత్ గీ. సో ఇది అండ్ ఆల్సో మనకి పక్కనే శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఏంటంటే రంజాన్ టైం కదా, సో మనకి ఓన్లీ ఈవినింగ్ పూటే దొరికింది హలీం ఇక్కడ. అండ్ సో అది అండ్ మనకి ఇక్కడ కూర్చొని తినడానికి ప్లేస్ చాలా ఉంది. ఇక్కడ ప్రైజెస్ చూడండి ఎలా ఉందో. సో మనకి మటన్ సింగిల్, కపుల్ అండ్ ఫ్యామిలీ, హైదరాబాదీ హలీం అండ్ విజయవాడ బిర్యానీ. సో కింద తందూరి చికెన్, తందూరి కబాబ్ అండ్ ఆల్సో తెలుగు కబాబ్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో స్వీట్స్, డబుల్ కా మీఠా అండ్ కుబానీ కా మీఠా. సరే ప్రైజెస్ చూసారు, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ సరేనా సార్ మీ పేరు? షబీర్. ఓకే. అండ్ మనకి ఇక్కడ ఇక్కడ పెడతానికి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి కూర్చోడానికి అండ్ ఆల్సో అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి సీజన్ పెడతారా మీరు, ఈ సీజన్ స్టార్ట్ చేశారా? నేను రంజాన్ ఎవ్రీ సీజన్ పెడతాం అనమాట. సో రంజాన్లో ఇది హలీం అనేది ఒక స్పెషల్ అనమాట. ఆ తర్వాత దాంతోపాటు మటన్ బిర్యానీ, కబాబ్స్, స్నాక్స్ అలాంటివి ఉంటాయి. ఫలూదాస్లో 3-4 ఐటమ్స్ ఉంటాయి, సేమియాతో, ఆ తర్వాత సబ్జా గింజలతో. సో ఏదన్నా సరే ఫుడ్ కొంచెము ఎనర్జీ అండ్ హెల్త్ పరంగా ఆలోచించి పెట్టామన్నమాట ఫుడ్. ఓకే. అండ్ ఆల్సో ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ మనకి ఇక్కడ, అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి కూర్చొని తినడానికి? అది మిడిల్ క్లాస్ కానివ్వండి, హై క్లాస్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో మేము ఫస్ట్ ఉంటాము. ప్రైజెస్ అనేది హలీము ప్లేట్ వచ్చి 250 రూపీస్, కప్పులు వచ్చి 470 రూపీస్, ఫ్యామిలీ 900 రూపీస్ ఉంటుంది. అండ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంటుంది, తందూరి కబాబ్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ చూడండి, హలీం అంటే ఎక్కువగా మన విజయవాడలో ఎక్కువగా పంజా సెంటర్, ఆ తర్వాత ఇటు బంద్ రోడ్డు వైపు చాలా తక్కువ ఉంటుంది.
మా మెయిన్ టార్గెట్ అండ్ మా మెయిన్ మోటో ఏంటంటే హలీంని, ఈ ట్రెడిషనల్ ఫుడ్ని అందరూ ఎంజాయ్ చేయాలి. మెయిన్ ఏంటంటే పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయాలి. సపోజ్ ఎక్కడన్నా హలీం అంటే జస్ట్ బయట స్టాల్ ఒకటే ఉంటుంది, ఆ స్టాల్ దగ్గర వెళ్ళి నిలబడి తినేసి మామూలుగా మనమైతే అడల్ట్స్ మేల్స్ అయితే కన్నా అలా తినేసి అలా డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాం. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం హ్యాపీగా కూర్చొని కొంచెం క్లైమేట్ని, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ని, యాంబియన్స్ని ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ సిట్టింగ్ ఓపెన్ స్కై ఒక 60-70 సీటర్ అరేంజ్ చేసాం. ఆ తర్వాత ఏసీలో ఒక 60 సీటర్ అరేంజ్ చేసాం. ప్రతి సీజన్ పెడతాన్నారు కదా, సో లాస్ట్ సీజన్ ఇలాగే పెట్టారా? సేమ్ లేదండి, లాస్ట్ సీజన్ ఇలా పెట్టలేదండి. లాస్ట్ సీజన్ వేరే చోట పెట్టాము, అక్కడ 20-30 సీటర్ వరకు అరేంజ్ చేయగలిగాము. ఈసారి లాస్ట్ టైం అది కాక కరోనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెము ఈ హలీం ఇవంతా మధ్యలో స్టాప్ అయిపోయింది. ఓకే, ఈ సీజన్ మాత్రం ఈ సీజన్ బాగుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఒకసారి అసలు ఏం ఆర్డర్ చేశారు అండ్ ఆల్సో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది రివ్యూ చెప్దాం. సార్ మీ పేరు? నా పేరు ముష్తాక్ అలీ అండి, మొహమ్మద్ ముష్తాక్ అలీ. ఓకే, ఏం ఆర్డర్ చేశారు అండ్ టేస్ట్ ఎలా ఉంది? మేమైతే రోజు హలీము, బిర్యానీ రెండు కంపల్సరీ అండి, మ్యాండేటరీ ఇక్కడ మనకి. డైలీ రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డైలీ డైలీ స్టార్ట్ అయిపోతున్నాం. షబీర్ మనకి బాగా తెలుసు అనమాట, షా సలీం ఓనర్. షబీర్ మనకి చిన్నటి స్నేహితుడు, తమ్ముళ్ళు అంటాడు నాకు. ఓకే, సో అన్నయ్య ఇలా పెట్టా అన్న దగ్గర నుంచి నేను నా ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడే ఉంటున్నాం. మొత్తం విజయవాడ హాట్ సిటీ ఏంటంటే యాక్చువల్గా మన చిన్న హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ టైప్ పంజాబ్ సెంటర్ ఉండేది, ఇక అందరికీ అదే అనమాట మెయిన్. సో అక్కడ ఎంత దూరం వెళ్ళి తినే వాళ్ళు కూడా ఉంటారు చాలా తక్కువ. అవునవును, ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ బెన్ సర్కిల్లో, ఇది మంచి అంబియన్స్లో, మంచి ప్లేస్లో, చాలా ఓపెన్ స్పేస్, చాలా బాగుంది, ఎక్సలెంట్గా. మీరు వ్యూ చూసినా కానీ, అందరూ వచ్చినా కానీ, మీరు ఒకసారి ఐ థింక్ వీడియో తీసే ఉంటారు మీరు, ఈ పాటికి అంబియన్స్ చూడండి. సో అందరికి బాగా నచ్చింది. దాంట్లో ప్లస్ హలీం టేస్ట్ ఒకటి, బిర్యానీ ఒకటి అద్భుతం. మటన్ బిర్యానీ, ఎక్స్క్లూజివ్ మటన్ బిర్యానీ పెట్టాడండి, చాలా బాగుంది. ఇప్పుడు ఫలుదా ఐటమ్స్ కూడా యాడ్ చేశాడు, చికెన్ టిక్కా, ఇంకా చాలా ఉన్నాయి, షేక్ కబాబ్లు కూడా ఉన్నాయి. మేమైతే కంపల్సరీ ఇక్కడ హలీం అండ్ బిర్యానీకి వస్తాం, ఎక్సలెంట్. అండ్ ఫ్రెండ్స్ కూడా మేము అందరికీ రిఫర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ అందరూ, నాకు తెలిసి ఇప్పుడు వ్యూవర్స్ ఎంతమంది చూస్తున్నారో తెలీదు, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి జస్ట్ విజిట్, మీరు మాత్రం వదలరు, అది మాత్రం గ్యారంటీ. రండి, మీరు వచ్చి టేస్ట్ చేయండి. ప్రైస్ కూడా రీజనబులేనండి, ఏం లేదు, అన్ని చోట్ల అలాగే ఉంది. ఇప్పుడు ఎందుకంటే 2 years తర్వాత పెట్టడం తప్పేం లేదు, రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంది అనేది, క్వాలిటీ తగ్గట్టుగా ఉంది, క్వాలిటీ రెండు ఉన్నాయి, వెరీ గుడ్. హాయ్ అండి, మీ పేరు? భవానీ అండి. ఓకే, అండ్ ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. అవునండి. ఓకే, అండ్ ఏం ఆర్డర్ చేశారు? టేస్ట్ ఎలా ఉంది? మేము యాక్చువల్లీ హలీం తినడానికి వచ్చాము. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇంతవరకు లైఫ్లో నేను ఎప్పుడు హలీం తినలేదు, ఫస్ట్ టైం. యా, మా బ్రదర్, అంటే మేము బెంగళూరులో ఉంటాం, మేము విజయవాడ వచ్చాము. సో మా బ్రదర్ సజెస్ట్ చేశారనమాట ఇక్కడ బాగుంటుందని చెప్పి. సో బాగుంది హలీం అయితే, నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, ఇట్ ఈస్ నైస్. అండ్ పుదీనా కబాబ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, టేస్ట్ చాలా బాగుంది. ఇట్ ఈస్ నాట్ స్పైసీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ టేస్టీ. అండ్ ఫలూదా టు బీ హానెస్ట్ అంటే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ బాగుంది, కబాబ్ బాగుంది, అండ్ మోర్ ఓవర్ హలీమ్ ఈజ్ నైస్. అండ్ ఫలూదా కొంచెం, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫలూదా ఇట్స్ డిఫరెంట్, బట్ హలీమ్ యా మేము అందుకనే వచ్చాము, బట్ వెరీ టేస్టీ. దట్స్ వాట్ ఫర్ ద మూమెంట్ వీ ఎంటర్డ్ హియర్ అదే అనుకున్నాము, ఆ ప్లేస్ ప్రశాంతంగా ఉంది చాలా, అంటే సమ్మర్లో ఈ టైంలో వచ్చి కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ యా ఎన్వైరన్మెంట్ ఈజ్ నైస్, దట్స్ వై, అంటే ఆల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ యాక్చువల్లీ. యూ కెన్ స్పెండ్ గుడ్ టైమ్ అండ్ గుడ్ ఫుడ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. హలీం ఆర్డర్ చేసాము, యాక్చువల్ కబాబ్స్ కూడా ఆర్డర్ చేసాము, ఇంకా రావాలి. హలీం తింటున్నాం, బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా, స్పైసీగా, చాలా బాగుంది. లేదు, హలీం చాలాసార్లు తిన్నాం, బట్ ఇక్కడ ఫస్ట్ టైము, బాగుంది, టేస్టీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ షబీర్ హలీంకి లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ డే రోజున మేము షబీర్ హలీం టేస్ట్ చేసాము, అందరికీ పార్టీ ఇక్కడ ఇచ్చాము. ఆ టేస్ట్ని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ రావడం జరిగింది మా ఫ్యామిలీతోటి. ఆ టేస్ట్ నచ్చి మళ్ళీ మా ఫ్యామిలీతోటి దీనికోసం వచ్చాము. మెయిన్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినడానికి చాలా బాగుంది. బయట ఎక్కడైనా హలీం తినాలంటే అసలు కార్ పార్కింగ్ చేసుకోవడానికి లేదు, బైక్ పార్కింగ్ చేసుకోవడానికి హడావిడిగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కానీ లేకపోతే సీటింగ్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసాను అనుకుంటున్నా.
మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఏంటంటే రంజాన్ సీజన్లో హలీంని టేస్ట్ చేయడం మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆల్సో మీరు పంజా సెంటర్ వెళ్ళి తింటాం ఆ ఎక్స్పీరియన్స్ని మిస్ కావద్దు. అండ్ ఆల్సో అదేంటంటే కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్ ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ ఆల్సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవుట్ అవ్వాల్సిన ప్లేస్. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో తీసుకెళ్ళాను సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.